స్పందించవలసిందిగా కోరుతున్నాం అని చెప్పి మేము ఈ మీడియా సమస్యంగా మేము తెలియజేయడం జరుగుతుంది. గతంలో మేము దగ్గర ఈ ఇష్యూ కోసమే 10 నుంచి 15 సంవత్సరాల్లో చిల్లర నుంచి మేము ఈ భూమి మీద ఫైట్ చేయడం జరుగుతుంది. కానీ మాకు ఎటువంటి న్యాయం కూడా జరగట్లేదు. పొలిటికల్ ఇష్యూ అనగా ఏదో ఒక విషయం తీసుకొచ్చి, పోలీసుల విషయం అనగా తీసుకొచ్చి దీన్ని ఆఫ్ చేయడం జరుగుతుంది. మేము ఏదైనా గ్రామం అందరం కలిసి ఒక యూనిట్కి వెళ్ళినా సరే మమ్మల్ని నానా రకాలుగా ఇబ్బంది పెట్టడం. ఈరోజు గుడి కూడా ఈరోజు మేము గుడిలోకి వెళ్దామన్నా సరే ముందు వాళ్ళు వెళ్తే కానీ మాకు వెళ్ళలేని పరిస్థితి. వెలంకాయలు అప్పుడే ఫ్యామిలీ ముందు పూజ చేస్తే కానీ మేము చేయలేని పరిస్థితి ఈరోజు మా గుడికి వచ్చిన పరిస్థితి అండి ఇది. ఆయన ఏంటంటే మాకు అందరూ డొనేషన్, చుట్టుపక్కల ఏరియాలో ఊర్లో ఏరియాలో అందరూ డొనేషన్తో కట్టిన గుడేనండి ఇది. మొత్తం డొనేషన్తో కట్టిన, ఎవరి ఇంట్లో పెట్టినది ఏం కాదు. గుడి మాత్రం డొనేషన్తోనే ప్రతి ఒక్కరికి దగ్గర తీసుకొని డొనేషన్ కట్టిన గుడే ఇది. కానీ ఈ గుడి కోసం మేము ఈ గుడికి మొత్తం గుడికి కేటాయించిన భూమిని కూడా వాళ్ళు ఈరోజు ఫినిషింగ్ వేసి ఈరోజు మొత్తం మా మీద కేసులు పెట్టడం, ఆ భూమిని కూడా మొక్కలేసి దాని మీద ఏమో చేయడం జరుగుతుంది. వెలంకాయల అప్పలాడ ఫ్యామిలీ వాళ్ళ కుటుంబీకులే ఇదంతా చేయడం జరుగుతుంది. డబ్బులు ఇచ్చాం మొత్తం ఒక ఇంట్లో కార్డుకి ఇంటికి 5,000 చొప్పున గుడికి చందాలు ఇచ్చి మేము గుడి కట్టించడానికి మేము అందరూ చేసాం. కాకపోతే ఆయన ముందుండి చేశాడు అంతే. కానీ అది చేశాడని చెప్పి 110 ఎకరాల భూమిని కూడా ఆయన ఆక్యుపై చేసి కబ్జా చేయడం అనేది కరెక్ట్ కాదు. దీని మీద ఎంక్వైరీ చేసి దీని పట్టాలు ఏటి ఉన్నాయి, ఖాళీ ల్యాండ్ ఏటి ఉందో దాన్ని ఒకసారి ఎంక్వైరీ చేసి దీనికి ప్రభుత్వం దీని మీద ఒక ఎంక్వైరీ వేసి ఒక కలెక్టర్ లెవెల్లో ఎంక్వైరీ వేసి చేయవలసింది. మేము ఎంఆర్ఓ ఆఫీసులు కూడా తిరిగాము. కానీ ఎంఆర్ఓ వాళ్ళు రావడం, చూడడం, వెళ్ళిపోవడం, ఉన్నారని చెప్పేసి వెళ్ళిపోవడం తప్ప దీని మీద ఎటువంటి న్యాయం కూడా మా ప్రజలకు జరగట్లేదు. ఇది మీరు మీడియా ద్వారా మేము దీన్ని తెలియజేస్తున్నాం. మీడియా వాళ్ళ ద్వారా మీరు తెలుసుకొని మాకు వెంటనే దీని మీద ఒక ఎంక్వైరీ వేసి దీని మీద ఈ 110 నుంచి 120 ఎకరాలు 2 కుటుంబాలు, బొడ్డేటి సన్నాసరావు అనే అనకావుల్లో ఒక వర్తక సంఘం వ్యాపారవేత్తను ఆయన మా ఊర్లో వెలంకాయలు అప్పలాడ ఉన్న కుటుంబీకులు 110 ఎకరాలకి 120 ఎకరాలకి ఇద్దరే దీని మీద పొజిషన్కి ఉన్నారండి. ఏదైనా మా గ్రామంలో ఉన్న సరాబులకి నెక్స్ట్ పేదవాళ్ళకి ఇచ్చిన పట్టాలు కూడా వాళ్ళు వెళ్తే వాళ్ళ మీద దౌర్జన్యం చేసి వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళ తరపున ఏదైనా అమ్మవారి గుడి కోసం అని వెళ్తే మా మీద పోలీస్ కేసులు పెట్టడం చేసి మమ్మల్ని చాలా విధంగా మా ఊర్లో ఒక రంగస్థలం సినిమా చూసాం. కానీ ఈరోజు మా ఊర్లో రంగస్థలం సీన్ ఇక్కడ జరుగుతుందండి. దీని మీద వెంటనే గవర్నమెంట్ స్పందించుకొని దీని మీద యాక్షన్ తీసుకుంటారని మేము పవన్ కళ్యాణ్ గారికి, నెక్స్ట్ చంద్రబాబు నాయుడుకి, నారా లోకేష్ గారికి మేము ఎంక్వైరీ చేయమని కోరుతున్నాం.